టీ20 ప్రపంచ కప్ సూపర్ 8లో దక్షిణాఫ్రికా వరుస రెండో విజయం సాధించింది. సఫారీలు నిర్దేశించిన 164 పరుగుల విజయ లక్ష్యాన్ని ఇంగ్లీష్ బ్యాటర్లు ఊది పాడేశారు. ఇక అనూహ్యంగా చతికిలపడ్డారు. 20 ఓవర్లో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులకు మాత్రమే పరిమితమై ఓటమి పాలయ్యారు. ఇక హారీ బ్రూక్ 37 పరుగుల్లో 7 ఫోర్లతో 53 పరుగులు, లియామ్ లివింగ్ స్టోన్ 17 బంతుల్లో 3 ఫోర్లు 2 సిక్సర్లతో 33 పరుగులు చేసి జట్టును గట్టెక్కించే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. జట్టులో వీరిద్దరు తప్ప పెద్దగా ఎవరూ రాణించలేకపోయారు. సఫారీ బౌలర్లలో రబడా, కేశవ్ మహారాజు చెరో 2 వికెట్లు తీసుకున్నారు. ఇక అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికా జట్టు చక్కటి ఆరంభాన్ని ప్రారంభించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ డీకాక్ మరోమారు బ్యాట్కు పనిచెప్పాడు. తొలుత ఆచితూచి ఆడిన అతడు ఆ తర్వాత చెలరేగిపోయి ఆడాడు. ఇంగ్లాండ్ బౌలర్ల భరతం పట్టాడు. దొరికిన బంతిని దొరికినట్లు స్టాండ్లోకి పంపించాడు. దీంతో పవర్ ప్లేలో ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా దక్షిణాఫ్రికా జట్టు 63 పరుగులు చేసింది. ఇక ఆర్చర్ వేసిన 4వ ఓవర్లో డీకాక్ 2 సిక్సర్లు 2 ఫోర్లు దండుకున్నాడు. అతడి దూకుడు జట్టు స్కోరును అలాగే 200 పరుగులకు దాడుతుందని కూడా భావించారు. అయితే ఆర్చర్ ప్రతీకారం తీర్చుకుని డీకాక్ను పెవిలియన్కు పంపించాడు. మొత్తంగా 38 బంతులు ఎదుర్కొన్న డీకాక్ 4 ఫోర్లు 4 సిక్సర్లతో 65 పరుగులు చేశాడు. అతడు అవుట్ అయ్యాక స్కోరు వేగం తగ్గింది. క్లాసెస్ 8 కెప్టెన్ మార్కరమ్ 1 మార్క్ జాన్సన్ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. డేవిడ్ మిల్లర్ మాత్రం క్రీజులో ఉన్నంతసేపు చెలరేగి ఆడాడు. 28 బంతుల్లో 4 ఫోర్లు 2 సిక్సర్లతో 43 పరుగులు చేశాడు. ఓపెనర్ హ్యాండ్రిక్ 13 పరుగులు చేశాడు. మొత్తంగా సఫారీ జట్టు నిర్ణీత 20 ఓవర్లో 6 వికెట్ల నష్టానికి 163 పరుగులు సాధించింది. ఇక ఇంగ్లాండ్ బౌలర్లో జోఫ్రా ఆర్చర్లకు 3 వికెట్లు లభించాయి.